ఫ్రెండ్స్, ఇలా ఈ జామ చెట్టు ఉంది కదా చిన్నదే, ఇలా మనం చూడలేదు అనుకోండి, ఇగో బూజు ఎలా పట్టింది చూడండి. ఇలా బూజు పడుతుంది కదా, ఆ తొట్టిని మెల్లగా తీసుకొని ఇలా వాష్ చేయాలి ఫ్రెండ్స్. ఈ పురుగు చావదు, యాపాకు ద్రావణం కొడుతూనే ఉండాలి. ఇక చూడండి లేచిపోతుంది అంతా. ఇలా కడగాలి ఫ్రెండ్స్ నీళ్ళల్లో. ఇలా కడిగినామనుకోండి ఫ్రెష్గా అవుతుంది. కొంచెం చూడకుంటే ఈ జామ చెట్టుకు ఊరికే ఇదే ఈ బూజు పురుగు బాగా వస్తుంది ఫ్రెండ్స్. వెనక్కి మనకు కనబడదు, వెనక సైడ్ వస్తుంది. ఇలా మొత్తం కడగాలి. చిన్న చెట్లే కదా కడగొచ్చు ఫ్రెండ్స్, పెద్ద పెద్ద అయితే మనం చూస్తూ ఉండాలి. మెడిసిన్ చల్లుతూ ఉంటారు కానీ, మెడిసిన్ ఇస్తూ ఉంటారు కానీ ఇలా ఎగిరిపోతుంది చూడండి. వాటర్ వేయంగానే ఈ బూజు పురుగు ఎగిరిపోతుంది. ఎలా ఉందో ఇది మళ్ళీ అలాగే ఉంచుకోండి. ఈ పురుగు వేరే మొక్కలకి వాలి మళ్ళీ దాని ఎగ్స్ పెట్టి కొమ్మలన్నీ తినేస్తుంది, ఖరాబ్ అయిపోతుంది. ఆకులన్నీ ఎదగనియ్యదు చెట్టుని. అందుకని నేనైతే ఇలా కడిగేస్తాను ఫ్రెండ్స్. తొట్టి తెచ్చి నల్లకాడ తెచ్చి తొట్టిని మంచిగా కడిగేసి పెట్టేస్తాను. మళ్ళీ ఆరోగ్యంగా పెరుగుతుంది ఫ్రెండ్స్. జర్ర చూడలేదనుకోండి ఇలా బూజు పురుగు అటాక్ అయిపోతుంది. ఇలా కడిగేస్తా ఫ్రెండ్స్ నేనైతే మంచిగా. చెట్టుని చిన్న తొట్టులలోనే ఉంటాయి కదా, మెల్లగా తీసుకొచ్చి ఇలా కడిగేస్తుంది. మంచిగా కొంచెం కడిగేయండి ఫ్రెండ్స్. ఆ లీవ్స్ అన్నీ ఉందో ఇలా ఉంటే చెట్టు ఎదగదు కదా ఇది. అందుకని ఎన్ని కొమ్మలని కట్ చేస్తాం, ఎన్ని ఆకులన్నీ తీసేస్తాం. అందుకని నేను చెట్టుని ఇలా చేస్తా ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి ఎంత ఫ్రెష్గా అయిపోయిందో కడిగేస్తే ప్లాంట్ మంచిగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.